కోటిన్నర రూపాయలతో గణనాథుణ్ణి అలంకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచలో ఏర్పాటు చేసిన ఈ కరెన్సీ గణేశుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. పాల్వంచలో కాపు సంఘం ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. లక్ష్మీ గణపతి అవతారంలో ఉన్న స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. 29 సంవత్సరాల నుంచి కాపు సంఘం వాళ్ళు కమిటీ సభ్యులందరూ కలిసి ఈ నవరాత్రులు జరపడం జరుగుతుంది. పాల్వంచ మరియు పరిసర ప్రాంత వాసులందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చాలా చక్కగా చేయడం జరుగుతుంది. ఈరోజు లక్ష్మీ గణపతి సందర్భంగా మచిలీపట్నం బాబా బృందం తీసుకొచ్చి సుమారు 1.5 లక్షల రూపాయలతో ఈ అలంకరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుని వారి కోరికలు తెలియజేసుకుంటున్నారు. కాపు సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా ఈ రోజు 10వ రోజు స్వామివారు శుక్రవారం రోజు స్వామివారు లక్ష్మీ గణపతిగా 1,50,00,000 రూపాయలతో కరెన్సీ తోటి అత్యంత సుందరమైనటువంటి ఈ యొక్క అలంకరణ మన మచిలీపట్నం నుంచి విచ్చేసి వాళ్ళు ప్రఖ్యాత కళాకారులు విచ్చేసి ఈ అలంకరణ అనేది చేయడం జరిగింది. గణపతి నవరాత్రి మహోత్సవాలు గత 29 సంవత్సరాల నుంచి కూడా మేము ఈ ప్రాంతంలో చేస్తున్నాము. ఈ ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రాంత భక్తులందరినీ కూడా స్వామివారు చల్లగా చూడాలని, ఈ యొక్క స్వామివారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు ప్రతి ఒక్కరిపై ఉండాలనే సదుద్దేశంతో మా కమిటీ వారందరం కూడా